ఒక్కోసారి నీవు అనుకుంటూ ఉంటావు, నేనే పాటి వాడిను. లోకం కూడా నిన్ను అలాగే చూస్తుంది. సేవకులైన వారిని లోకం అలాగే చూస్తుంది. నీవెంత? నిజమే, సేవకుని దగ్గర ఏముంటుంది? బైబిల్ మిషన్ సేవకులు మీరు తీసుకోండి. ఈ మధ్యకాలంలో మిషన్స్ మూవ్మెంట్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో సువార్త ఉద్యమాలను గూర్చిన పరిశోధన నేను చేస్తూ ఉన్నాను. గత 500-600 సంవత్సరాలుగా జరిగిన ఈ ఉద్యమాలన్నిటిని గూర్చి కూడా, ఉద్యమాలు అన్నాం కన్నా ఉజ్జీవం, వీటిని గూర్చి నేను పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ మిషన్ ఏర్పాటు గురించి కూడా ఆలోచన చేసినప్పుడు, ఈరోజు బైబిల్ మిషన్ ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటి? 18వ శతాబ్దంలో ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అని ఒక ఉజ్జీవం రగిల్చబడింది. ఒకవైపు బ్రిటన్, 2 అమెరికా, ఈ 2 చోట్ల కూడా ఆ ఉజ్జీవంలో నుండి లే మినిస్ట్రీ మొదలైంది. మెథడిస్ట్ మూవ్మెంట్ వచ్చింది. దానిలో కూడా లే మినిస్ట్రీ మొదలైంది. ఇప్పుడు ఈ ఉద్యమాలు చాలా వేగంగా, బలంగా మారి గొప్ప సంఘాలుగా కట్టబడ్డాయి. అయితే కారణం ఏమిటి అంటే, ఆ ఉజ్జీవాల్లో లే మినిస్ట్రీ, సాధారణమైన వ్యక్తుల ద్వారా సువార్త పని, సేవ. నీ బైబిల్ మిషన్ కూడా నీవు చూసినప్పుడు సాధారణమైన వారే, ఓ మాటలో చెప్పాలంటే చదువు లేని వారే. ఎక్కడ ఉన్నారు? చదువుకున్నవారు, బిఏ చదివిన వారు ఒక్కరు ఉండేవారు, బిఏ శామ్యూలయ్య గారు. నాన్నగారు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, గురువుగా భావించిన బిఏ శామ్యూలయ్య గారు గొప్ప దైవజనులు, సువార్త యోధులు. తర్వాత మన తండ్రి గారు, నాన్నగారు బైబిల్ మిషన్లో మొట్టమొదటిగా MA పూజ చేసిన వారు. అప్పటి వరకు ఎవరున్నారు బైబిల్ మిషన్లో? కానీ బైబిల్ మిషన్ సేవకుని అనుభవాన్ని నీవు చూచినప్పుడు చాలా బలమైనది. అనుభవాలు చాలా లోతైనవి. ఎస్, దే ఆర్ లే పీపుల్ ఇండీడ్. సాధారణమైన వ్యక్తులే. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ సాధారణమైన వ్యక్తుల్లో నుండి అసాధారణమైన పనిని చేశాడు. లోక జ్ఞానము నిన్ను తర్కించినప్పుడు ఏ జవాబు నేను చెప్పగలను నువ్వు భావిస్తావు. కానీ మోషే, నేనేం జవాబు చెప్పగలను అని ప్రభుతో అంటూ ఉన్నాడు. బట్ రిమెంబర్, ఇట్ ఈస్ మీ హూ హ్యావ్ చోసన్ యూ. నేను ఏర్పాటు చేసుకున్న వాడిని ఎవరు? నేను. ఇట్ ఈస్ మీ. అందుకనే ప్రభు జవాబిస్తూ, నేనేమని చెప్పవాలన్నప్పుడు ప్రభు మోషేతో మాట్లాడుతూ, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలుతో చెప్పవలెను. నేనెవరిని? 14వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఇదే మాటను మరలా మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు, నేను ఉన్నవాడను, ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రహామునకు ముందున్న దేవుడు. ఇప్పుడు అబ్రహామునకు ముందున్న దేవుడే మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ పాటి వాడనని భావించిన మోషేతో, ఎంతటి వాడనని తలంచిన మోషేతో మాట్లాడిన దేవుడే ఏమని జవాబు చెప్పగలనని తలంచిన మోషేతో మాట్లాడుతూ, ఇదిగో నేను ఉన్నవాడును అనువాడునని ప్రభు సెలవిచ్చుచు ఉన్నాడు. అంత మాత్రమే కాక 4వ అధ్యాయము 1వ వచనం వచ్చేసరికి మోషే అంటూ ఉన్నాడు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. వారు నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేనందురు అని ఉత్తరమీయగా, అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాన్ని నేల పడవేయగాని అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. నీ జీవితంలో కూడా ఒకసారి నీవు అనుకుంటూ ఉంటావు, దేవా నిజంగా నీవు నా దగ్గర ఉన్నావా?
నన్ను చూస్తున్నావా? నా మాట వింటున్నావా? ఇంట్లో చూడండి, మనం ఇంట్లో ఉన్నవారు మనం పిలిచినప్పుడు ఒక్కోసారి వెంటనే స్పందించాం. అప్పుడు అడుగుతూ ఉంటాం, ఉన్నారా? నా మాట విన్నారా? అర్థమవుతుందా? దేవునితో కూడా ఒక్కొక్కసారి మన సంభాషణ అలాగే ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న మాట ఏమిటంటే, టేస్ట్ అండ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. రుచి చూచి తెలుసుకోమన్నాడు దేవుడు. రుచి చూడడం అంటే పరీక్షించి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ గాడ్ అలౌస్ టెస్ట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు పరీక్షించే పనిని ప్రభు చేయటం మాత్రమే కాదు, కానీ ఈవెన్ యూ హ్యావ్ ది యాక్సెస్ టు టెస్ట్ గాడ్. దేవుని పరీక్షించి తెలుసుకోగలిగిన సామర్థ్యత దేవునికి ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. మన్నాతమైన స్వస్థశాల్లో ప్రతి శుక్రవారం వేలాది మంది వచ్చి దేవుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా నిన్ను గురించి నేను విన్నాను, బోధకులు ఇప్పటి వరకు చెప్పగా నేను ఆలకించాను, నా తోటి స్నేహితులు నిన్ను గురించి సాక్ష్యమీగా నేను విన్నాను, నీవు నిజమో కాదో, నీవు నిజదేవుడివో కావో, నీలో శక్తి సామర్థ్యములు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను అని చాలామంది, నీవు నిజదేవుడు అయితే నాలో పనిచేయవా? నీవు నిజ రక్షకుడు అయితే నన్ను కాపాడవా? నీవు సర్వశక్తుడు అయితే నన్ను నా వారిని మార్చవా? ఈ ప్రార్థనలు ఎంతో మంది దేవుని పాదముల దగ్గరకు వచ్చి చేయగా ప్రభు చేయించినది ఏమిటి అంటే, వారి పక్షమున పనిచేస్తూ ఉన్నారు. ప్రతి వారము వందలాది మంది వేలాది మంది దేవుని మహిమార్థమై సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. టెస్ట్ గాడ్, టెస్ట్ గాడ్. పరీక్షించి దేవుని రుచి చూసి తెలుసుకో.